హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో రుచికరమైన టమాటా ములక్కాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా నేను చూపెట్టిన విధంగా టమాటాలు, ములక్కాయలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అలా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొంచెం 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. అలాగే తగినంత పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మిక్స్ చేసుకున్నాక తగినంత అల్లం కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. సో అలా అయిపోయాక ఇప్పుడు టమాటా ముక్కలు కట్ చేసినవి వేయాలి. సో ఇలా టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకొని ఒక 2 to 3 minutes వరకు మూత పెట్టి బాగా కుక్ చేసుకోవాలి. సో అలా కొంచెం కుక్ అయినాక ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసిన ములక్కాయలను వేసుకోవాలి. సో అలా కట్ చేసి ములక్కాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 minutes వరకు కుక్ అవ్వాలి. అలా కుక్ అయినాక కొంచెం తగినంత కారం కూడా వేయాలి. సో అలా కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కారం వాసన కూడా పోయే వరకు ఒక 1 minute వరకు అలా ఉడికించుకోవాలి మూత పెట్టి. సో అలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు తగినంత వాటర్ కూడా వేసుకోవాలి. సో అలా వాటర్ వేస్తే కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి కర్రీ అనేది. లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచికరమైన టమాటా ములక్కాయ కర్రీ అనేది సిద్ధమండి. ఇలాంటి రెసిపీస్ మీకు మరిన్ని కావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.